శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయాల్సినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీన్ని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్ప వాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అనంటే, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ గ్రహ సంచారం అంతా కూడా పరిశీలిస్తే గురుబలం ఆశాజనకంగా ఉంది మేషరాశి వారికి. శని రాహుకేతుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. అన్ని రాశుల కంటే రాబోయే కొత్త సంవత్సరం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓకే, ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరము? మే తర్వాత ఆర్థిక పరంగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. కొత్త సంవత్సరంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి పొందారు. ఎన్నో రోజులుగా ఆ డెట్స్ ఉన్నాయి చూస్తారు, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. మీ వ్యాపారాన్ని మల్టిపుల్గా దీన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. మంచి తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా, కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం ద్వారా ప్రోత్సాహకరంగా దొరుకుతుంది. ఉద్యోగం, ఈ ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో పనికి తగ్గ ప్రశంసలు అందిస్తాయి. ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడికి ఇదొక మంచి సమస్య, మంచి అవకాశం ఉన్నాయి. ఉద్యోగంలో పని చేస్తున్నటువంటి వారికి, అది ప్రైవేట్ రంగం వారు కానీ లేదా గవర్నమెంట్ రంగం వారు కానీ, మీరు అప్రిషియేట్ పొందే అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రలోభాలకి లొంగకండి, దానివల్ల మీ ఉద్యోగం కోల్పోయే అవకాశాలు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వరకు చాలా బాగుంటుంది.
వ్యవసాయ రంగం వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు. ఊహించని ఆహ్వానాలు వస్తాయి. విదేశాలకి ఇండస్ట్రియల్ టూర్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు. ఈ సంవత్సరం భారతదేశంలో ఎలక్షన్స్ కూడా చాలా రాబోతున్నాయి. మీరు ఈ మేషరాశి వారు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో మంచి పేరుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు బాగున్నాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం ఉండి అవన్నీ కూడా అకాల కలహాలని తొలగి ఆనందంగా ఉంటారు. దూర బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తరచూ విందు వేడుకలు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయి. నూతన వాహనం కొనే అవకాశం ఉంది. సంతానం భవిష్యత్తుపై చాలా శ్రద్ధ వహిస్తారు. వాస్తు దోష నివారణ, మీ యొక్క ఇంటిని వాస్తుదోషం రిపేర్ చేయడము, ఇంటీరియర్ చేసుకోవడము, లేదా కొత్త ఇల్లు కట్టుకోవడము, గృహప్రవేశం చేయడము ఇవన్నీ జరుగుతాయి. విలువైన వస్తువులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. సంవత్సర ద్వితీయంలో అపహరణకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా ఎక్కడైనా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. ప్రేమ జంటలు ఈ సంవత్సరం కలిసే అవకాశాలు బాగున్నాయి. తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు అందరికీ కూడా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కళాకారులకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకి సంతానాభివృద్ధి విద్యాపరంగా చాలా అద్భుతంగా ఉంటారు. విదేశీయ విద్య చాలా కలిసి వస్తుంది. గొప్ప విజయాన్ని సాధిస్తారు. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీకి మీరు వెళ్ళొచ్చు. మీ వీసా శాంక్షన్ అవ్వచ్చు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాస్త బలహీనత, కొంచెం చెడు అభ్యాసాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సోమవారం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడాను. గురువారం కూడా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా 5 మరియు 9 లక్కీ నెంబర్ని ఎక్కువ వాడుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. చందనం రంగు, ఊదా రంగు కలిసి వస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఎవరికైనా పుస్తకాన్ని దానం ఇవ్వండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలోపై దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి, లేదా మా కింది నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మీ యొక్క వివరాలన్నీ కూడా పంపడం జరుగుతుంది. ఇది ఉచిత సర్వీస్ కాదు. శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీన్ని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం
పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్, ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మే 1 నుండి గ్రహస్థితులంతా కూడాను ఈ సంవత్సరం చివరి వరకు కూడా గురుడు జన్మస్థానంలో రజతమూర్తిగాను సంచరిస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా రాజసమందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇక రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం రాహు యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉండబోతుంది. గురువు కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు ఇస్తాడు. వృషభ రాశి వారికి ఖర్చు అధికంగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ యొక్క సంకల్ప సిద్ధికి కాస్త ఓర్పు అవసరం. అవకాశాలు అందినట్టే అంది మొదటి భాగంలో చేజారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఈ సంవత్సరం ద్వితీయంలో అంటే జూలై తర్వాత ఆగస్టు నుంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహ మార్పు కనిపిస్తుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే అది ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన అవకాశాలు కనబడుతున్నాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెట్టుబడులు, సంస్థలు, కొత్తగా ఒక ఇండస్ట్రీ ప్రారంభించడం ఇవన్నీ జరుగుతాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోండి. వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. జాయింట్ పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా చాలా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఉపాధ్యాయులకి మంచి అవకాశం. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చాలా యోగకమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. మొదటి భాగం కొంచెం ఇబ్బందిగా ఉన్నా రెండవ భాగం చాలా కలిసి వస్తుంది. నిరుద్యోగులకి అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, H1 వీసా ఇలాంటి వీసా కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, గ్రీన్ కార్డు కోసం ట్రై చేసిన వాళ్ళు, దిస్ ద రైట్ టైం. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు అనుక్షణం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు, అప్రమత్తంగా ఉండాలి. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీ స్థితిగతులు మరిచి బిహేవ్ చేయకండి, అది మీకు పెద్ద డ్యామేజ్ని తీసుకొచ్చి పెడుతుంది. గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్ళండి. స్థిర చర ఆస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. లీగల్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఆర్థికంగా ఎదగడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతం. బ్యాంక్ రుణాలు, చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ సైన్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా పెట్టండి. సంతకాలంతా కూడాను. క్రయ విక్రయాలు చేసే వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారుల నుండి కూడా చాలా అధికంగా అద్భుతమైనటువంటి లాభం ఉంటుంది. సోదర సోదరుల మధ్య కాస్త అవగాహన లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడుకోండి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ప్రజాదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయం పెరుగుతుంది. ధార్మిక విషయాలు, దేవాలయానికి సందర్శించడం, తీర్థయాత్రలు సందర్శించడం, దేవాలయాలు నిర్మించడము అనే అవకాశాలు ఉన్నాయి.
ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆభరణాలు కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్కిన్ ప్రాబ్లం లేదా అజీర్తి, మల విసర్జనలో మంటగా ఉండడం ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా బాగుంది. వ్యవసాయదారులకి ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. శని భగవానునికి తైలాభిషేకం చేయండి. రాహుకేతులకి పూజ చేయండి. సకల దోషాలు తొలగడానికి, ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో వెళ్ళి వెలిగించండి. శనివారం రోజు రాహుకాల సమయంలో మీ యొక్క లక్కీ నెంబర్ 5. సోమవారం కలిసి వస్తుంది. మీకు చాలా చక్కగా కలుస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలం అని కూడా చెప్పవచ్చు. మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని, ఈ యొక్క గోచారం ద్వారా మేము చెప్తున్నాం కదా, సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా కూడా ఈ కింది నంబర్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మేము చూసి మీకు రిప్లై ఇస్తాము. విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేస్తాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు, ఈ జాతకం తెలుసుకోవాలి. గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను. ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉంది. కొంచెం మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు. గ్రహ సంచారం మే 1వ తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా గురువు
వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. అయితే అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు వక్రించి మళ్ళీ వ్యయస్థానంలో సంచరిస్తారు కాబట్టి కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంది. శని భాగ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతులు ఇద్దరు కూడాను దశమ చతుర్దశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం గ్రహం ఇలా ఉంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ వ్యయం సమానంగా ఉంది. అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు ఉంటుంది. ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకండి, గొడవలు పెట్టుకోకండి, మంచిది కాదు. అన్నదమ్ముల దగ్గర, భార్యాభర్తల మధ్య, సమాజంలో, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చోట, ఈ మెయిన్ ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు వస్తాయి. ఈ సంవత్సరం మీకు డబ్బు విలువ తెలుస్తుంది, ఎలా కష్టపడుతున్నామని తెలుస్తుంది. ఇలా ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం అధికంగానే ఉంటుంది. వ్యాపారులకు చెప్పుకోదగ్గ కాలం అని కూడా చెప్పొచ్చు. వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఫ్రాంచైజ్ మోడల్లో కానీ, బ్రాంచ్ల మోడల్లో కానీ, లేదా మీ యొక్క ఉత్పత్తులు కూడా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కట్టడంలో కానీ, వాహనం కొనడంలో కానీ, స్థిరాస్తులు కొనడంలో కానీ ఖర్చు పెరుగుతుంది. దీనికోసం రుణాలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంతర్గత శత్రువులు పెరుగుతున్నాయి. మిత్రుల కంటే శత్రువులు అధికంగా ఉంటారు. భూమి కొనుగోలు విషయంలో, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో, భూమికి సంబంధించిన పత్రాలు ఒకసారికి 4 సార్లు చదివి సంతకం పెట్టి కొనండి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. పాత రుణాలు తీరుస్తారు. కొత్త రుణాలు ఆశించిన విధంగా సర్దుబాటు అవుతాయి. ఆగిపోయిన శుభ కార్యక్రమాలు, ఇంట్లో వివాహ, ఉపనయనాది, గృహప్రవేశ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నూతనంగా వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం ఉంది. దంపతుల మధ్య తరచూ ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్ కూర్చొని మాట్లాడుకొని ఆనందంగా శుభ ఫలితాలను పొందుతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన భాగ్యం ఉంది. సంతానం విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వారు, లేదా మంచి ఉత్తీర్ణతమైనటువంటి విద్య చేయాలనుకున్న వారికి ఇదొక మంచి విద్యార్థులు, ఈ రాశి యొక్క విద్యార్థులు కూడా మంచి చదువుకునే అవకాశం ఉన్నాయి. ఆహార విషయంలో శ్రద్ధ వహించాలి. బయట ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు ప్రైవేట్ ఉద్యోగంలోనూ, గవర్నమెంట్ ఉద్యోగంలోనూ, ఎంఎన్సీలోనూ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలు కూడా విదేశాల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకైతే పదవి యోగం, ఉపాధ్యాయులకి స్థాన చలనం, విద్యార్థులైతే మంచి మంచి ర్యాంకులు కొడతారు. కోర్టు తగాదాలు, ఆస్తి తగాదాలు అన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు సంబంధించి గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ కోసం ట్రై చేసే వాళ్ళకి దిస్ ద రైట్ టైం. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం కళాకారులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యవసాయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. విశేషమైన లాభం గోచరిస్తుంది. మెడికల్ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. వేడుకలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తులాభం, వస్త్రలాభం ఉన్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనుకుంటే బాగా ఆలోచించి మీ శ్రీమతి దగ్గర లేదా మీ శ్రీవారి దగ్గర సలహా తీసుకొని దిగండి. కొత్త సంస్థలు స్థాపించడానికి ఇది ఒక మంచి సమయం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం లేదా ఒక శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. సూర్య భగవాన్ని ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీరు మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి. లక్కీ నంబర్ 9. బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. బ్లూ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకాలని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మా టీవీలో కనబడుతున్న డిస్ప్లే నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయాల్సినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో, ప్రతి రాశికి
ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు: ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి గ్రహస్థితి అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మే 1వ తేదీ నుండి సంవత్సరం అంతా లాభస్థానంలో గురుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు. ఇది ఒక రకంగా లాభదాయకము. శని అష్టమ స్థానంలో రజతమూర్తిగా ఉంటున్నాడు. శని నాలుక మీద కూర్చుంటున్నాడు. కర్కాటక రాశి మిత్రులారా జాగ్రత్త. రాహుకేతువులు తృతీయ భాగస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు. ఆదాయం బాగున్నా సంతృప్తి, గతంలో చేసిన అప్పులు తీరుస్తారు. మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. ఆదాయంలో డోకానే లేదు. మీకు చేసిన ప్రతి పనిలోనూ లాభం చేస్తుంది, ఖర్చు తగ్గుతుంది. తెలియని వెలితి మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. డబ్బులు ఉన్నంత మాత్రాన మనశ్శాంతి ఉండట్లేదు కదా, అది మీ నోరు కంట్రోల్ అయితే అన్నీ సెట్ అయిపోతుంది. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఈ సంవత్సరం చాలా అనుకూలంగా మీకు చాలా మంచి మంచి ప్రయోజనాలు అవుతున్నాయి. మానసిక ఆనందం చేసే పని కలిసి రావడం, ఎప్పటి నుండో ఆగిపోయిన పెండింగ్ వర్క్స్ అంతా కూడా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బులు, మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎంతో కాలంగా కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయి కాంప్రమైజ్ అవ్వడం వల్ల. అలాగే స్త్రీలకు ఆభరణ యోగ్యత బ్రహ్మాండంగా కనబడుతుంది. బంగారం వల్ల బాగా కలిసి వస్తుంది. బంగారం మీద పెట్టుబడి కూడా పెట్టండి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఇంటిలో శుభకార్య, వివాహాది, ఉపనయన సంస్కారాలన్నీ కూడా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఒకవేళ మీరు ఎవరినైనా బాధ పెట్టుంటే పిలిచి మాట్లాడి వారికి ఒక క్షమాపణ చెప్పి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని ప్రైజ్ చేయండి. సంస్థలు స్థాపనలు, అద్భుతమైన కొత్త కొత్త సంస్థలు స్థాపిస్తారు. అద్భుతంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నం చేస్తారు. ఆ స్థిరాస్తులో రిపేర్లు వంటివి ఏమైనా ఉంటే కూడా చేస్తారు. తరచూ ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య పరీక్ష చేసుకోవాల్సి వస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంది. దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు ఎందుకు వస్తుంది? మీ పిల్లల ద్వారా వస్తుంది. తరచూ శుభకార్యాలు పాల్గొంటారు. మీ సిఫార్సుతో
ఒకరికి ఉద్యోగం రావడం, ఒకళ్ళకి మంచి జరుగుతుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి మీ పై అధికారి దగ్గర ప్రశంసలు పొందుతారు. కింద వాళ్ళ దగ్గర ప్రేమానురాగాలతో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆశించిన పదవులు దక్కుతాయి. సమాజంలో రాజకీయ నాయకుడికి అష్టమ శని నడుస్తుంది కదా, యోగం ఉంటుంది, టక్కఫార్ ఉంటుంది, చాలా టక్కఫార్ ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఆఖరి క్షణంలో ఓడిపోతామన్న సమయంలో గెలిచే అవకాశాలు ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి పదవి వియోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒంట్లో భయం పెట్టుకోండి. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చే హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మాటతో చేయండి. 32 మంది రాక్షసుల పళ్ళు మధ్యలో నాలిక ఒక వాగ్దానం ఇచ్చిందంటే దాన్ని నిలదొక్కకండి. ఇఫ్ యూ సే ఇట్ డూ ఇట్, లేదా చెప్పకండి. అలాంటి వాగ్దానాలు ఉంటే చక్కగా మీరు అద్భుతంగా ప్రజాక్షేత్రంలో ఎదుగుతారు. ఆశించిన పదవులు వస్తాయి. నూతన వ్యాపారాలకి, భూకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వారికి అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పెట్టడము, ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద చాలా తక్కువ అంచనా వేయకండి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. ఐటీ రంగం వారికి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. బిల్డర్లకి ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మానసిక అశాంతి ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు సందర్శనం, టూర్ ద్వారా వెళ్ళే వాళ్ళకి వీసాలు మంజూరు అవుతాయి. వివాహేతర సంబంధం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది, జాగ్రత్త సుమి. ధార్మికత పట్ల ఆసక్తి పొందండి. ఆలయాలకి విరాళాలు ఇస్తారు. చారిటీ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తారు. విద్యార్థికి ఈ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శని భగవానుడికి ప్రార్థన ప్రదక్షిణం చేయండి. సింధూరం పెట్టండి. ఆంజనేయుడికి ఆకుపూజ చేయండి. శనికి తైలాభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో మీ యొక్క యోగక్షేమం కోసం వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నామంటే మా నంబర్కి, కింద ఉన్న డిస్ప్లే నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీన్ని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం, ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను. ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము.
తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్, ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. తక్కువ వ్యయం, ఎక్కువ ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం ప్రతికూలతలు కాస్త అధికంగానే ఉన్నాయి. అందుకని అనుకూలత లేకలేదు. జాగ్రత్త ఉండడం కోసమే చెప్తున్నాము. మే 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం అంతా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. శని 7వ స్థానంలో లోహమూర్తిగా సంహరిస్తున్నాడు. రాహుకేతులు సంవత్సరం అంతా ఈ 8వ ద్వితీయ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకునేటప్పుడు, చిట్ ఫండ్స్ తీసుకునేటప్పుడు, బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చేసి పెట్టండి, లేదా అది మిమ్మల్ని రుణ బాధల్లో ముంచుతుంది. రుణ బాధలు పెరిగే అవకాశం, ధన నష్టం, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగున్నాయి. వ్యాపారాలు మందకోడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలకి ప్రయత్నం చేయకండి, ఉన్నదే చాలు. రుణదాతల ఒత్తిడి, మీకు ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రెషర్స్ ఇస్తారు, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. సంవత్సర ద్వితీయంలో కాస్త అనుకూలంగా ఉంది. భారీ పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా స్వల్ప లాభాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపారం చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత బ్యాంకు రుణాలు ప్రయత్నించే వారికి కూడా అనుకూలం. రావాల్సిన డబ్బులు కానీ మొండి బకాయిలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో, లోన్ తీసుకోవడంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. డాక్యుమెంట్స్ చూసి సంతకం పెట్టండి. లావాదేవీల విషయాల్లో ఎవరిని నమ్మకండి. పత్రాలు, విలువైన పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడండి. కలహాలు, విభేదాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. తొందరగా కొలికి రావు ఈ సంవత్సరము. ఆస్తి వివాదాలు కానీ, భూ వివాదాలు కానీ పెద్దల సమక్షంలో పరీక్షించుకుంటే మంచిది. వివాహ యత్నాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. వివాహం కాని వారికి కార్తీక మాసం తర్వాత మీకు యోగం ఉంది. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు ప్రారంభంలో. వివాహాది శుభ కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికలు వివాహాలు ఆలస్యంగా జరుగుతుంది, లేదా ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి అక్టోబర్ తర్వాత మంచి సాఫల్యం దొరుకుతుంది. విద్యార్థులు విద్య కోసం నిరుత్సాహం కాస్త తప్పదు. కష్టపడాలి, బాగా కష్టపడాలి. చదువులో కొంచెం కాదు, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, కానీ బద్ధకం, నిర్లక్ష్యం, దానివల్ల పెద్ద మిస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప విదేశాలకి వెళ్ళకండి, మంచిది కాదు. విజాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కొన్ని సమయాల్లో ఉంటాయి, జాగ్రత్త. ఆరోగ్యం కాస్త మిశ్రమంగా ఉంటుంది. ఉపాధ్యాయులకి పదోన్నతి, స్థానచలనము, లేదా మీరు కోరుకున్న దానికంటే వేరే స్థలానికి ట్రాన్స్ఫర్స్ అయ్యి అది కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి జూలై తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. ఐటీ రంగం వారికి టెన్షన్. అధికారులు కింద స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవదు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగాలకి మిశ్రమం. ఆగస్టు, అక్టోబర్ నుండి ఫిబ్రవరికి కొంత అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వాళ్ళకి అభివృద్ధిగా ఉంటుంది, 2 పంటలు కూడాను. వైద్య, మెడికల్ రంగం వారికి ఆటుపాట్లు ఉన్నా అధిగమిస్తారు. న్యాయ, సాంకేతిక, సినిమా, టీవీ, మీడియా రంగం వారికి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కాస్త నిరాశాజనకంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు కాస్త మిశ్రమంగా ఉంది.
నూతన వాహనాలు కొనుగోలు చేయడం వల్ల ధనం నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో వెళ్ళే రాజకీయ నాయకులకి ఇదొక చిరుగడ్డు కాలం, జాగ్రత్త. బంగారంపై పెట్టుబడి పెట్టండి. మెజారిటీ ఈ రాజకీయ నాయకులు మెజారిటీ గేమ్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంచనా వేయడం అంత ఈజీ కాదు కాబట్టి జాగ్రత్త. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నంబర్ 3 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. చామని ఛాయ్ రంగును ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా చెప్పాలనుకుంటే ఈ యొక్క నంబర్కి, కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి వివరాలు. విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసేయండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను. ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి. జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3 పాదములు, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి సంబంధించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం కన్యారాశి ఫలితాలు: ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఆదాయం ఎంతో ఉందో ఖర్చు అంతే ఉంది. ఈ సంవత్సరం కన్యారాశి గ్రహస్థితి మే 1 నుండి సంవత్సరం చివరి దాకా గురుడు భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచరిస్తున్నారు. శని షష్టమ స్థానంలో తామరమూర్తిగా సంచరిస్తున్నారు. రాహుకేతువులు సప్తమ జన్మస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా 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 బాగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. పెట్టుబడులు పెడతారు.
రుణ బాధలు తొలగుతాయి, అప్పులు తీర్చగలుగుతారు, ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది. ఆచితూచి ఖర్చు పెట్టడం మంచిది. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. పత్రాల మీద సంతకాలు పెట్టేటప్పుడు అనవసరంగా లోన్స్ కోసం అప్లై చేయడం వల్ల అవి తీర్చలేక అది శాంక్షన్ అయ్యి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అని కూడా చెప్పచ్చు. ఇప్పటి వరకు అయితే ఎవరైతే వ్యాపారంలో నష్టపోయి ఉన్నారో దానికి మల్టిపుల్గా మీకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ అనుమతులు, పర్మిషన్స్ ఏదైనా ఉంటే వ్యాపారానికి అవన్నీ దొరుకుతాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బిల్డర్స్కి చాలా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి చాలా ప్రోత్సాహకరమైన సబ్సిడీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు కూడా త్వరగా దొరుకుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమ ఉద్యోగ స్థానాల్లో మంచి మంచి పేరు పొందుతారు. ఉద్యోగస్తులకి ప్రైవేటు ప్రభుత్వ రంగం వారికి శుభవార్త వింటారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఆగస్టు తర్వాత మెండుగా ఉంది. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రజాక్షేత్రంలో మీకు మంచి దిగ్విజయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ నాయకులు సునాయాసంగా ప్రత్యర్థుల్ని మీద గెలుస్తారు. పదవి యోగం, అధికార యోగం సుస్పష్టంగా కనబడుతుంది. అనుకున్న లక్ష్యాలను ఈజీగా నెరవేర్చుకుంటారు. ప్రత్యర్థులు దెబ్బ కొట్టే విషయంలో సమయస్ఫూర్తి విషయంలో, పట్టుదల, కృషి విషయంలో పక్కా ప్రణాళికలతో రాజకీయ నాయకులు ఎదుగుతారు. రాసి పెట్టుకోండి, కన్యారాశి రాజకీయ నాయకులు యోగం యోగం యోగం. కోర్టు వివాదాలు సులభంగా పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రులకు సంబంధించి ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది. వాహన యోగం, వస్తు యోగం, గృహయోగం, సంతాన యోగం, ఇల్లు లేని వారికి ఇల్లు, వివాహం కాని వారికి వివాహం, వివాహమైన వారికి సంతానం. ఎన్ని యోగం అండి. ఆగిపోయిన వివాహాలు, ఎప్పుడో మాట్లాడిపోయి నిలిచిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలు కూడా అవకాశాలు బాగా కనబడుతున్నాయి పెద్దల అంగీకారంతో. సంతాన సాఫల్యం కోసం చేస్తున్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా అద్భుతమైనటువంటి సంతానం అవకాశాలు ఉన్నాయి. కుటుంబ అభివృద్ధి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మ్యూచువల్ అండర్స్టాండ్ ఉంటుంది. విదేశీయ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, విదేశీయానం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, వ్యాపార రీత్యా దిస్ ఇస్ ద రైట్ టైం. వీసాలు మంజూరు అవుతాయి మీకు. విదేశాలు స్థిరపడిన వారికి గ్రీన్ కార్డు కానీ సిటిజన్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా, కళాకారులు అందరికీ బ్రహ్మాండమైనటువంటి అనుకూల కాలం. తొందరగా ఎదుగుతారు. తక్కువ సమయంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిగా చదవాలనుకునే వారికి మీరు అనుకున్న సబ్జెక్టుకు సంబంధించిన యూనివర్సిటీని చూస్ చేసుకుని అద్భుతమైన చదువులకు వెళ్తారు. పోటీతత్వం పెరుగుతుంది. కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. యోగవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం మీ రాశి వారికి అతిపెద్ద ఒక చిన్న టెన్షన్ కూడిన సమస్య ఏంటంటే ఆరోగ్యం. కొంచెం శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం అద్భుతంగా చేస్తారు. నంబర్ 9 మీ యొక్క లక్కీ నంబర్. గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. తెలుపు రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ప్రత్యేకించి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. దేవాలయానికి వెళ్ళి ఒక 18 ప్రదక్షిణాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో వెలిగించండి. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా వాట్సప్ చేయండి. ఎందుకోసం జాతకం తెలుస్తున్నారో అది కూడా టైప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం
చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పై చిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే మే 1వ తేదీ నుండి సంవత్సరం చివరి దాకా కూడా గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. ఆదాయం తక్కువగా ఉండి వ్యయం రెట్టింపు ఉండడం వల్ల అధిక ఖర్చులు, అవసరమైన ఖర్చులు చేయడం జరుగుతుంది. అనుకోని నిందలు మీపై పడడం జరుగుతుంది. అనవసరమైన విషయాల కోసం రుణాలు తీసుకోవడం జరుగుతుంది. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. భాగస్వామి వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుమా తులారాశి మిత్రులారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం కనబడుతుంది. అయితే నష్టం మాత్రం రాదు, నిలదొక్కుంటారు. కొత్తగా వ్యాపారం చేసే వారికి కొంత అనుకూల ప్రతికూలతలు 2 సమానంగా ఉంటుంది. కోపతాప ఆవేశాలతో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఉద్యోగస్తుల దగ్గర, పై అధికారుల దగ్గర నుంచి మాటలు పడే అవకాశం ఉంటుంది. సమాజంలో చెడ్డ పేరు వస్తుంటాయి. మీ నోరు అదుపులో ఉంచుకుంటే ప్రతిదీ మీ అదుపులో ఉంటుంది. రుణాలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. వివాహేతర సంబంధములు అవసరమా? అది ఆలోచించండి. ఇది కూడా ఇబ్బంది కలిగి దానివల్ల బ్లాక్మెయిలింగ్ అవ్వడము, ఇబ్బంది పడడము, మానసిక అశాంతి పొందడము, కుటుంబంలో కలతలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏది అనుకున్నా కానీ చాలా కష్టపడితే కానీ పనులు పూర్తి అవ్వడం జరగదు. ప్రతి పనిలోనూ ఆలస్యం ఉంటుంది. ఇది వచ్చి మిమ్మల్ని జాగ్రత్త చేయడానికి కోసమే చెప్తున్నాం. జాగ్రత్త పడవచ్చు కదా. ఆదాయానికి మించి ఖర్చు పెడతారు. అది ఎలా? ఇంటి గృహప్రవేశానికో, వివాహానికో, సంతానాని కోసమో, సంతానం యొక్క విద్య కోసమో ఇలా మల్టిపుల్గా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. బద్ధకాన్ని తగ్గించుకోండి. ఫుడ్ తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్త, అది మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి. భూమి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి పత్రాలు 1 సారికి 2 సారి చదివి సంతకం పెట్టండి.
రాశి వారికి సంవత్సరం గృహయోగం అయితే ఉంది. ఇల్లు కొనడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, గృహానికి సంబంధించిన రుణాలు చేయడం కానీ, ఇంటీరియర్ చేయడం కానీ, ఉన్న ఇంటిని వాస్తుపరంగా దిద్దుకోవడం కానీ జరుగుతుంది. కానీ గృహం కోసం మీరు వేసుకున్న అంచనా తలకిందలయ్యి మల్టిపుల్గా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక భారం పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఆగస్టు తర్వాత అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉంది. ప్రేమికుల మధ్య వివాదాలు తలెత్తి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. టెంపరవరీ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వకండి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడే అవకాశం ఉన్నాయి. సమ్ టైమ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, సమ్ టైమ్స్ శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఆస్తుల వ్యవహారాల్లో కూడా పెద్ద సమక్షంలో పరిష్కరించుకుంటే మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, విదేశాలకు ప్రయాణం చేయాలనుకున్న వారికి కొంత ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీసా రిజెక్ట్ అవ్వడమో ఇంకోటో మళ్ళీ అప్లై చేయండి. ఆగస్టు తర్వాత మళ్ళీ అన్నీ బాగుంటుంది. విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా ఆగస్టు తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. విదేశాల వ్యాపారం చేసేవారికి ప్రభుత్వ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏందండి ఒక్కటి కూడా మంచి లేదంటే ఆగస్టు తర్వాత కొంచెం ఉంది. ఆగస్టు వరకు జాగ్రత్తే. రాజకీయ నాయకులకి తక్కువ మెజారిటీతో విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా 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 కష్టపడాలి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విద్యార్థులకి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. దీన్ని శ్రద్ధ వహించాలి. గట్టిగా సాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఐటీ రంగాల వారికి స్ట్రెస్ ఎంఎన్సీ అంతా కూడా స్ట్రెస్సే. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాలు నడిపేవారు కాస్త నిదానంగా నడపడం మంచిది. వ్యవసాయదారులకు మాత్రం అద్భుతం అండి. వ్యవసాయదారులు వాళ్ళు బాగుంటే మన దేశం అంతా బాగుంటుంది. వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. పెట్టుబడులకు తగిన ఫలితం వస్తుంది. నంబర్ 5 మీకు లక్కీ నంబర్. గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. అమ్మవారి ప్రార్థన చేయండి. దేవి సప్తసతి చండీ పారాయణాన్ని ఇంటిలో చేయండి. దిగ్విజయం జరగడానికి చండీ హోమం చేయండి. లేదా ఎక్కడన్నా చండీ హోమం జరిగితే అక్కడ పోయి పాల్గొనండి. కలవు చండీ వినాయక అన్నారు. అక్కడ పోయి ప్రార్థన చేయండి. తప్పదు. దైవ ప్రార్థన కావాలి. బాగా గుర్తుపెట్టుకుని దైవ ప్రార్థన కావాలి. రెడ్, ఆరెంజ్, గోల్డ్ కలర్ ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి దేవాలయంలో పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలంతా కూడా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి జాతకం చెప్పించుకొని దోష పరిహారాలు ఏమైనా ఉంటే చేయించుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్ ద్వారా మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఎందుకోసం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా తెలపండి. తప్పకుండా మేము సంప్రదిస్తాం. శుభాశిష్యులు. జయవస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి. స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీన్ని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం
ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్, ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలకి 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం అంతా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది. గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి మే 1వ తారీఖు నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురువు కళత్ర స్థానంలో తామరమూర్తిగా ఉంటున్నారు. గురుడు బ్రహ్మాండమైన యోగాన్ని ఇస్తున్నాడు, ఎటువంటి తిరుగు ఉండదు అసలు. కాకపోతే శనైశ్వరుడు సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో సూర్ణమూర్తిగా ఉంటున్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది, ఏదైనా సరే మిశ్రమ ఫలితాలను కలుగజేస్తాడు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు. ఈ సంవత్సరంలో గురుబలం బాగుండడం కారణం చేత చాలా రకాలైనటువంటి పరిస్థితుల నుంచి మంచి స్థాయికి వెళ్తారు. వివాహం కాని వారికి అద్భుతమైన వివాహం జరుగుతుందండి. ప్రేమ వివాహం వారికి కలిసి వస్తుంది. నూతన వ్యాపారం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ దొరుకుతుంది. ఇంతకంటే ఏం కావాలి? నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మాసార్థం 15వ తేదీ వరకు కొంచెం బుధుడు వక్రబుద్ధి పొందే సమయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు రుణాలు తీర్చడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఈర్ష, ద్వేషం, అసూయ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. సొంత వారిని కూడా నమ్మకండి సుమా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా అతి జాగ్రత్తగా వ్యవహరించండి, ఎందుకంటే ఈ సంవత్సరం ముఖ్యంగా వెన్నుపోటుపై ఉంటుంది. మీరు ఎంత చక్కగా మాట్లాడినా వెనకాల చెడుగా మాట్లాడేవారు అధికమైపోయారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడడము ఇవన్నీ చేస్తే యాక్సిడెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దూర ప్రయాణం చేసేటప్పుడు ఒంట్లో భయం పెట్టుకొని ప్రయాణం చేయండి. ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న చోట అద్భుతంగా ఉంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డ్స్. స్త్రీ పురుషులిద్దరికీ కూడాను నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఆఫర్ లెటర్ ఇస్తారు. 100% గెట్ రెడీ, అద్భుతం జరగబోతుంది. ఈ సమయంలో కంగారు మాత్రం పడకండి, ఓర్పుగా ఉండండి. మళ్ళీ ప్రయత్నం చేయండి. వీసా ప్రయత్నం చేసేటప్పుడు ఇబ్బంది వస్తే కానీ వస్తుంది. పట్టుదలతో ప్రయత్నం చేయండి. మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా ఉద్యోగం పోవడం, మళ్ళీ సడన్గా ఉద్యోగం రావడం, మళ్ళీ ఉద్యోగం రాదేమో భయపడుతూ ఉండడం, మళ్ళీ వచ్చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కొంచెం టెన్షన్ వాతావరణాలు క్రియేట్ అవుతుంది. ఆధ్యాత్మికత ఉండడం అవసరము. జాతకాలు మీ యొక్క సద్గురుల్ని సంప్రదించి చూసుకోండి, పరిహారాలు చేసుకోండి. ఆర్థికంగా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం, అది కూడా శుభ ఖర్చులు. ఇల్లు కట్టుకోవడమో, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడమో, పిల్లల్ని విదేశాలకు పంపడంలో ఖర్చు, వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసమో, ఇవన్నీ కూడా చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు వివాహం కాకపోతే మీకు వివాహాల అవకాశాలు ఉన్నాయి. మీ సంతానానికి వివాహం కాకపోతే ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి.
కానీ 90% అనుకూలంగా ఉంది. ఒక 10% తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా, నరదృష్టి పరంగా, ఆర్థిక పరంగా, పనులు ఆలస్యంగా జరగడం, దీర్ఘకాలంగా ఇలాంటి ప్రభావాలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, ఇంటి దైవాన్ని ప్రార్థన చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీసా ప్రార్థన చేయండి, తీర్థయాత్రలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయానికి వెలిగించండి. 9 మీ యొక్క లక్కీ నెంబర్. గ్రీన్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు అనుకూలము. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ సంపూర్ణ జాతకం తెలుసుకొని పరిహారాలు చేసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేస్తాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీన్ని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను. ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు. కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి. జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి ఫలితాలని చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5,
రాజపూజ్యం 7, అవమానం 5. ద్వితీయ స్థానంలో యోగ జాతకంగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ధనుసు రాశియే. ఈ సంవత్సరం గోచార గ్రహస్థితులంతా కూడాను మే 1వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా షష్టమ స్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్థ రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. ధనుర్రాశి వారికి సంవత్సరం ఆదాయం బాగా ఉంటుంది, రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఈ సంవత్సరం ఖర్చు కూడా చూసినట్లయితే చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. గతంలో వచ్చిన నష్టాన్ని ఈ సంవత్సరం అధిగమిస్తారు. వ్యాపారాన్ని లాభాల బాటల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికాభివృద్ధి విషయంలో మాత్రం చాలా తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మీ ఆదాయాన్ని లాభాల దారిలో పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ ప్రయత్నం చేస్తారు. రుణాలు తీర్చడంలో కూడా ఒక ప్రణాళిక వేసుకొని మీకున్న అప్పులన్నీ తీరుస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది, గెట్ రెడీ. ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా మీకు రాబోతున్నాయి, ప్రైవేట్ రంగంలో రాబోతున్నాయి, విదేశాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి. నిరుద్యోగులు అంటూ ఇక మీద ధనుసు రాశిలో ఉండరండి, అద్భుతంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అనుకున్న పనులు సాధిస్తారు. ఉద్యోగుల విషయంలో మధ్యవర్తులు, బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి ఏమారకండి. మీ యొక్క చాకసక్యంతోనే మీరు ఉద్యోగం పొందుతారు. అధికారుల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేట్ అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి తగ్గుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనివార్య కారణాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి, నరఘోష అధికంగా ఉన్నా అన్నీ కూడా తొలగిపోతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతుంది. కోర్టు సంబంధించి కోర్టు వ్యవహారాలు, కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొలికి వచ్చి విజయం సాధించే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తులు సంక్రమించే అవకాశాలున్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి వివాహం వరకు వెళ్తుంది. స్థిరాస్తులు కొనడంలో, అమ్మడంలో చాలా అనుకూలం, లాభాలు పొందుతారు. మనస్పర్ధలు సమసిపోయి అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఆనందంగా ఉంటారు. అందరి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు ముందుండి జరుపుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏమండి గురుగారు మీరు ఇవన్నీ చెప్తున్నారు, మాకు జరగట్లేదు కదండి అని అనకండి. ధనుసు రాశికి 100కు 1000% మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది, ఒట్టిగా ఇంట్లో కూర్చుంటే కాదు. ధనుసు రాశి మిత్రులారా, జాక్పాట్, గెట్ రెడీ. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. వివాహ విషయంలో కొంత ఆలస్యమైన వారికి త్వరగా వివాహమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అవకాశాలున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం. మనశ్శాంతిగా ఉంటారండి ఈ సంవత్సరం అంతా. ఏది పట్టినా చక్కగా ఉంటారు. మధ్య మధ్యలో చిన్న చిన్న స్పర్ధలు, మనస్పర్ధలు అవన్నీ వచ్చినా దాన్ని ఈజీగా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. కొంచెం జనరల్ చెకప్ చేసుకోండి. విదేశీయ ప్రయత్నం కోసం, వీసా కోసం, గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అద్భుతంగా ఉంటారు. విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం, మళ్ళీ తిరిగి వస్తుంది, అద్భుతంగా ఉంటారు. విదేశాల్లో వ్యాపారాలు చేసే, ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులారా, మీసారి అద్భుతాన్ని మీ చేతుల్లో పెట్టుకొని ఉన్నారు. ప్రయత్నం చేయండి. ఎవరి శక్తికి వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి. ఇండివిజువల్గా వారి వారి ప్రయత్నం వారి వారి యొక్క శక్తికి తగ్గట్టుగా జరుగుతుంది. మీరు చేయవలసిన పని 5 మీ లక్కీ నంబర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్, ఊదా కలర్. ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. తూర్పు ఈశాన్య దిక్కులు మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తుంది. శివారాధన చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. చెప్పులు దానంగా ఇవ్వండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి. చక్కగా పేదవాళ్ళకి భోజనాలు పెట్టండి. ఇలాంటి మంచి మంచి పనులు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో వెలిగించండి. వెళ్ళి ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాయండి. అద్భుతంగా ఉంటారు. ధనుసు రాశి మిత్రులారా, విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం.
ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయాల్సిన అన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం మకర రాశి వారి గ్రహస్థితిలో మే 1వ తేదీ నుండి సంవత్సరం చివరి దాకా గురుడు పంచమ స్థానంలో సువర్ణమూర్తిగాను ఉండబోతున్నారు. కారణంగా అవకాశాలన్నీ అదృష్టాలన్నీ కలుగజేస్తారు. శని 2వ స్థానంలో స్వర్ణమూర్తిగా ఉండి మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, 7.5 జరిగినా కూడా మకర రాశికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. ఈసారి గురు బాగున్నాడు, శని బాగున్నాడు. ఇంకేం కావాలి మీకు? మకర రాశి మిత్రులారా, గెట్ రెడీ, ఆనందాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని ఉన్నవారికి కూడా శని ప్రభావం తగ్గి ప్రతికూల ప్రభావానికి బదులుగా అనుకూల ప్రభావం అనుకూలంగా దృష్టి కలిగి మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలే పొందుతారు. రాహుకేతువులు తృతీయ భాగ్యస్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నారు. పంచమ స్థానంలో గురుడు విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు. రాహుకేతుల ప్రభావం తగ్గుతుంది. ఒకవేళ రాహుకేతు వల్ల మీకు ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పటికీ దాన్ని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. భారీ పెట్టుబడి పెట్టే కానీ భారీ స్థాయి వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ జరుగుతుంది. మీరు చేసే ఖర్చు కూడా భవిష్యత్తులో మీకు ఆధారంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆదాయాన్ని బాగా పెంచుకునేందుకు ప్రయత్నాలు మల్టిపుల్గా చేస్తారండి. ఇన్కమ్ సోర్స్, డబ్బులు ఖర్చు పెట్టి స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు తగ్గి తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం జరుగుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవుతాయి. మీకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది.
శత్రువులు తగ్గుతారు, శత్రువుల నుండి మీకు లాభం చేకూరుతుంది. కుటుంబంలో అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విడిపోయిన వారు కలవడం జరుగుతుంది. ఆగిపోయిన గృహ నిర్మాణం పనులు పూర్తి చేస్తారు. గృహం లేని వారు నూతన గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. భూములు క్రయ విక్రయాలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. భూములు అమ్మినా కొన్నా మీకు లాభదాయకంగా ఉంటుంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసి వస్తాయి. కోర్టు వివాదాలు, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వివాహాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహాలు చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యమైన అనుకున్న విధంగా తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి కలుస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడం మంచిది. సంతాన విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసేవారికి కూడా, విదేశాల ఉద్యోగం చేసేవారికి కూడా కొంత ప్రతికూలత ఉన్నా మళ్ళీ కలిసి వస్తుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుక్కుంటారు. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. చదువు పోటీతత్వం పెరుగుతుంది. బద్ధకం, నిర్లక్ష్యం అన్నీ కూడా తొలగి అద్భుతంగా ఉంటారు. అధిక శ్రమతో అధిక విద్యలో మంచి మీరు ఎంచుకున్న యూనివర్సిటీ మంచిగా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగున్నాయి. విద్యార్థులారా కాస్త బద్ధకం వదలండి, అన్నీ బాగుంటుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అద్భుత యోగం అని కూడా చెప్పవచ్చు. సునాయాసంగా అధికారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏళ్నాడు శని వెళ్లే ముందు ఒక రాజయోగాన్ని ఇస్తున్నాడు మకర రాశి వారికి. ఇది అద్భుతం. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి, కళాకారులకి, వైద్య రంగం వారికి అద్భుతం అద్భుతం అద్భుతం. క్రీడా రంగం వారికి చాలా అనుకూలం, క్రీడల్లో రాణిస్తారు. వ్యవసాయదారులకి మహా అద్భుతం. 2 పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి. మంచి దిగుబడి వస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి చక్కగా ఉంటారు. ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు. చాలా బాగుందండి. మకర రాశి మిత్రులారా, కాస్త కొన్ని ఏళ్ళుగా కష్టపడుతున్నారు కదా, ఉపశమనం. క్రోధినామ సంవత్సరం మీకు అనుకూలాన్ని కలిగిస్తుంది. అందుకని అతిగా గర్వం రాకూడదు. నోరు అదుపులో ఉంచుకోండి. శని నోటి మీద కూర్చుంటాడు ఒక్కొక్కసారి, అది జాగ్రత్తగా ఉండండి. ఎవరితో మాట్లాడినా అదుపులో ఉండి మాట్లాడండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి మీ సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోండి. నంబర్ 6 మీకు చాలా కలిసి వస్తుంది. బ్లూ ఆర్ బ్లాక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శనివారం నాడు ఉదయం 9:10 ప్రాంతంలో మీ వయసు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో జ్యోతిశాస్త్ర నిపుణులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా, మా నంబర్కి ఫోన్ చేసి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి. మీ సమస్యలు ఏంటో చెప్పండి. తప్పకుండా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మకర రాశి మిత్రులారా, విజయవస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయాల్సినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం
ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవడం అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి, జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్, ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రీతీయ ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం కుంభరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం గ్రహస్థితిలో మే 1వ తేదీ నుండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు గురుడు చతుర్థ స్థానంలో లోహమూర్తిగాను, శని జన్మరాశి యందు తామ్రమూర్తిగాను సంచరిస్తున్నారు. రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్న గురుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. వివాహం, ఉద్యోగం, సంతానం, విదేశీ యోగం, గురుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు. కుంభరాశి మిత్రులారా, ఏళ్నాడు శని కారణంగా కొంత ఇబ్బందులు పడినప్పటికీ గతంలో ఉన్నంత ఇబ్బందులు ఇప్పుడు ఉండవు, అది అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి మిత్రులకి కాస్త ఉపశమనం అని చెప్పచ్చు. ఎంత టెన్షన్ 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 టెన్షన్కి తగ్గుతుంది ఈ యొక్క సంవత్సరం. గత సంవత్సరం పోల్చుకుంటే ఆదాయం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం పెట్టుబడులు పెడతారు, రుణాలు తీరుస్తారు, రావాల్సిన మొండి బాకీలన్నీ వసూలు అవుతాయి, అప్పులు తీర్చగలుగుతారు, వస్తు లాభాలు, వ్యాపార లాభాలు, ధనవృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభించడానికి ఇది మంచి అనుకూల సమయం. బంగారంపై పెట్టుబడులు పెట్టండి. బంగారం కొనాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి సరిపడ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. డబ్బు మాత్రం చేతిలో మిగలవు, కానీ దరిద్రం రాదు. అవసరం వస్తుందే కానీ దరిద్రం రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. కుంభరాశి మిత్రులారా, మీకు ఎప్పుడు అవసరాలు వస్తూనే ఉంటాయి, కానీ దరిద్రం అనేది రాదు. ఉద్యోగులకి ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, నూతన ఉద్యోగాలు. గురుబలం బాగా ఉండడం వల్ల అనుకున్న ఉద్యోగంలో మీకు అవకాశాలు వస్తాయి. తోటి ఉద్యోగులతో సఖ్యత ఉంటుంది. ఇల్లు కొనడం, భూమి కొనడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం భూముల మీద అద్భుతం. గృహయోగం, ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం, ధనయోగం, నూతన వాహన యోగం, అన్ని రంగాల్లో అనుకూలమైన పరిస్థితులు కలుగజేస్తాయి. పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, శత్రులు తగ్గుతారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభావం, శని ప్రభావం కాస్త తగ్గి మీకు అనుకూలంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కాస్త మీ మధ్య గ్యాప్ వస్తుంది, దాన్ని చూడండి. మీ నోటి దురుసుని కాస్త తగ్గించుకోండి. ఎదుటి వాళ్ళ మాటలు కూడా కాస్త విలువివ్వండి. చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నా వాటిని అధిగమిస్తారు. ఈ సంవత్సరం వివాహం కోసం ఎదురు చూసే వారికి శుభవార్త వింటారు. లేదా ఈ కుంభరాశి మిత్రులారా, మీ ఇంట్లో వివాహానికి సిద్ధంగా ఉన్న పిల్లలకి మీరు కన్యాదానం, కన్యాదాన స్వీకారం, ఈ రెండు కూడా యోగ్యం పొందబోతున్నారు. ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న మంచి సంబంధాలు దొరికి మీ పిల్లలకి పెళ్లి జరిగే అవకాశం ఉన్నాయి. కోర్టు వివాదాల విషయంలో విజయం సాధిస్తారు. విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వారికి ఆలస్యంగా అయినా ఖచ్చితంగా గ్రీన్ కార్డు వస్తుంది, సిటిజన్షిప్ కూడా పొందుతారు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పోటీ పరీక్షలో రాణిస్తారు. రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అధికారం వచ్చినప్పటికీ ప్రజల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజాక్షేత్రంలో నోటి దురుసు పనికిరాదు. కొంత వ్యతిరేకత వచ్చినా అవకాశం కూడా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఈ సంవత్సరం కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ శరీరంలో ఏదో ఒక అవయవానికి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మీ ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. షూరిటీ సంతకాలు మాత్రం ఎవరికీ పెట్టకండి, ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ నీడను కూడా నమ్మకండి. ఇదొకటి మాత్రం జాగ్రత్త పడండి. నంబర్ 1 మీకు చాలా కలిసి వస్తుంది. బ్రౌన్ కలర్ లేదా బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన, దేవాలయంలో నవగ్రహాలకి వెళ్ళి 19 ప్రదక్షిణాలు 19 శనివారాలు చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి, జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకుంటున్నారా, ఈ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కుంభరాశి మిత్రులారా, 70% బాగుంది, ఒక 30% బాగాలేదు. ఆ 30% బాలానికి భగవంతుని యొక్క దయ కావాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి మిత్రులారా, విజయోస్తు. శ్రీమాత్రే నమః. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. మనం ఉగాది గురించి కూడా గత కొన్ని ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, ఆ రోజు చేయవలసినవన్నీ కూడా చేసాం. ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట. కాస్త ఓపికతో వినండి. 1 ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి, స్కిప్ చేయకండి. అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి 1 ఇయర్ ప్రిడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఆ పక్కన ఉన్న గంట బటన్ కూడా కొట్టేసండి. అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి. మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా, మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సోషల్గా ఇంకొక 10 మందికి వేయడం. దీని అలాగే ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ షేర్ చేయండి. రైట్. మరి జాతకం, ఎందుకు ఈ జాతకం తెలుసుకోవాలి? గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది. జాతకం పడుతున్న వర్షానికి గొడుగే కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను, ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను. జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి. మీ యొక్క కులదైవాన్ని నమ్మండి. తప్పకుండా మీరు బాగా ఉంటారు. ఓకే, ఎవరెవరు తెలుసుకోవాలి? 21 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, అది స్త్రీ పురుషులు ఎవరైనా జాతకం అడగకండి, చెప్పము. తర్వాత 60 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళు అసలే అడగకండి. ఎందుకంటే మీరు గొప్ప వాళ్ళు, 60 వసంతాలు చూసుంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా జాతకం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ మీరందరూ దైవ సమానులే. తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి అడగకండి. గురుగారు మాకు చాలా అప్పులు ఉన్నాయండి. జాతకం చెప్పుకుంటే అప్పులు తీరదు. వ్యాపారమో ఉద్యోగమో చేస్తే అప్పులు తీరుతుంది. మీరు అప్పులు తీసుకున్న వాడి దగ్గర తిరిగి ఇచ్చే శక్తి ఉంటే అప్పు చేయండి, లేదా అప్పులు తీయకండి. అలా జాతకంలో అప్పులు తీరదు. జాతకం చూసుకుంటే కష్టపడాలి, జాతకం చెప్పించి మన దారిని కల్పించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు మనం ఎవరెవరు ఎలా తెలుసుకుందాం అనేది మాత్రమే మనం పెట్టుకుంటాం. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ యొక్క క్రోధినామ సంవత్సరం జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు ఈ క్రోధినామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకుంటే, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4.
ఈ సంవత్సరం గ్రహస్థితులు గురుడు తృతీయ స్థానంలో స్వర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. శని కూడా ఈ సంవత్సరం అంతా రజితమూర్తిగా సంచరిస్తున్నారు. రాహుకేతులు సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానాల్లో తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. గ్రహస్థితులంతా అనుకూలంగా ఉన్నప్పటికీ తృతీయ స్థానంలో గురుడు పెద్దగా యోగాన్ని ఇవ్వడు. అన్ని పనుల్లో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏలనాటి ప్రభావం కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. సంపాదించిన డబ్బులు పొదుపు చేయగలుగుతారు. రావాల్సిన ధనము చేతికి అందుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా బాగుంటుంది. మీనరాశి మిత్రులారా, ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎదుటి వాళ్ళని వారి స్థానానికి గౌరవించడం మీరు నేర్చుకోవాలి. కాస్త మీకు దుడుకు స్వభావం ఉంటుంది. క్షణచిత్తం క్షణమాయం. చాప నీళ్ళలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మీ యొక్క బుద్ధి ప్రవర్తన కూడా. ఈ క్షణం ఏం చేయాలనుకున్నారో వచ్చే క్షణం దాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మంచిది కాదు ఈ సంవత్సరం. షూరిటీ సంతకాలు చేయడం కానీ అది మంచిది కాదు. రుణ బాధలు తగ్గుతాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కొంత ఒడిదుడుకులు తప్పదు. నూతన వ్యాపారాలు ప్రారంభించకండి. మీ శ్రమకు ఫలితం ఉంటుంది. శత్రువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి పెరుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కూడా ఉంది. అన్ని పనుల్లో ఒక్కొక్కసారి ఆటంకాలు వస్తాయి. కుటుంబంలో కలహాలు, మిత్రులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆచితూచి వ్యవహరించండి. ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పటికీ వాటిని అధిగమించి సర్దుకుపోయి కూర్చొని మాట్లాడండి. అన్నీ సెట్ అయిపోతుంది. వివాహేతర సంబంధాలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాయి కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. దానివల్ల మీ జీవితాలే నాశనం అవుతాయి. మీనరాశి మిత్రులారా, జాగ్రత్త. మీరు కాస్త సున్నితమైనటువంటి మనస్తత్వం గలవారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికి సంబంధించి వివాహం జరగాలనుకున్న వారికి కాస్త ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. గర్భిణీ స్త్రీలకి కూడా చక్కగా ఆరోగ్యవంతులు కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు అక్కచెల్ల మధ్య ఆచితూచి వ్యవహరించండి, లేదా బంధుత్వం విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీనరాశి వారికి గృహయోగం ఉన్నప్పటికీ కాస్త ఆలస్యంగా గృహయోగం ఉంది. దానివల్ల రుణం చేయక తప్పదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా ఉద్యోగం వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కొంత ప్రతికూలత వస్తుంది. నూతన వాహనాలు కొనుక్కోవడం వల్ల విపరీతమైన ధన నష్టం, వాహనాలు మార్చడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి గడ్డు కాలం. అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది. జాగ్రత్త. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగం వారికి చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు ఎంత కష్టపడినప్పటికీ తగిన స్థాయిలో ఆశించినంత ఫలితం పొందకపోయినా మిశ్రమ ఫలితాన్ని అయితే పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. వ్యసనాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కుల వృత్తులు చేసేవారికి కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అనారోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి. శ్రద్ధ వహించాలి. వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభాలు రావడంతో పాటు ఒత్తిడి కూడా ఉంటుంది. ఓవరాల్ మీనరాశి వారు మిశ్రమంగా శ్రమించాలి. అన్నిటికీ ఒకటే మార్గం ఏం చెప్పండి? గమ్ గణపతి అనమాట. సైలెంట్గా ఉంటే అన్నీ సాధించగలరు. మీనరాశి మిత్రులారా, మీరు 5 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. పింక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ 3 కలర్ కూడా మీకు చాలా 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 కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. దైవ ప్రార్థన చేయండి. మీ ఇష్టదైవ ప్రార్థన, కులదైవ ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేలపకి ప్రార్థన చేయండి. దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతి శనివారము అక్కడ ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని చెప్పి ప్రార్థన చేయండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి, కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీనరాశి మిత్రులారా, విజయోస్తు. ఈ ద్వాదశ రాశి
రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం, అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శించుకోగలరు. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే రాత రాసి ఉంటేనే అడుగు పెట్టగలరు. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. రండి, దర్శించుకోండి, అనుగ్రహం పొందండి. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప.